చీరాలకు సంబంధించి ఈపూరుపాళానికి సంబంధించి ఒక చిన్నారి బహిర్భూమికి వెళ్తే ఆమెను అత్యంత పాశవికంగా ముగ్గురు కిరాతకులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ సంఘటనకు సంబంధించి నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం మా నిరసనను అదేవిధంగా వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేసేదానికి ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ క్యాండిల్ ర్యాలీని చేపట్టి వారి కుటుంబానికి మేము ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని ఈ ర్యాలీ ద్వారా నెల్లూరు జిల్లా దేవాంగ చేనేతలందరూ కలిసి సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఈ చర్య అత్యంత దారుణమైన హేయమైన చర్య. ఏం పేదలు ఆర్టికల్ 21 ప్రకారము బయట తిరగకూడదా? పట్టపగలు 5:45 కూడా బయటికి రాకూడదా? ఈ రౌడీ షీటర్లు జైల్లో ఉండాలా, బయట ఉండాలా? బయట ఉన్నప్పుడు వాడి ప్రవర్తన మారాలి. ప్రవర్తన మారకపోతే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? వారిపై నిఘా ఉంచాలి. ఈ నిఘా ఉంచకుండా రోడ్లకి ఈ విధంగా ఆంబోతుల్లాగా రోడ్ల మీద వదిలేస్తే మహిళలు ఏం కావాలి? ఆడపిల్లలు ఏం కావాలి? ఆడపిల్లలకి 21 ప్రకారం రక్షణ అవసరం లేదా? ఎప్పుడైనా ఈ సంఘటనలు జరిగితే 2 రోజులు వీటి గురించి రావడం, హెడ్లైన్స్ వేయడం, ఆ తర్వాత మళ్ళీ అందరూ మర్చిపోతారు. ఇదే పేదలు కాకుండా ఎవరైనా పెద్దవాళ్ళకి జరిగితే ఇలాగే స్పందిస్తారా? స్పందన ఇలాగే ఉంటుందా? 10 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా ప్రభుత్వాలు? వారి కుటుంబ పరిస్థితులు ఏంటి? బతకలేక ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి వలసపోయిన కుటుంబం. ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకి తిండి పెట్టలేకపోయాయి. దీని గురించి దృష్టి పెట్టాలి. వారి ఇంట్లో ఈ అమ్మాయి టైలరింగ్ చేసి వాళ్ళ వృత్తిని వదిలేసి టైలరింగ్ చేసుకునే స్థితికి వచ్చింది. ఈ స్థితిలో ఆమె కుటుంబాన్ని పోషిస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చే 10 లక్షలు ఏ పాటికి సరిపోతాయి? ఒక ప్రాణానికి కట్టే విలువ ఇది. వారి కుటుంబాన్ని మరింతగా ఆదుకోవాలని మా సంఘం తరఫున మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. వారి కుటుంబానికి ఖచ్చితంగా అర్హులైన వారికి ఎవరికైనా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రౌడీ షీటర్లు బయట తిరగకుండా దిశ చట్టంలాగా, దిశ ఎన్కౌంటర్ ఎలాగైతే చేశారో అటువంటివి 1-2 లాంటివి జరిగితే తప్ప ఈ రౌడీ షీటర్లలో భయం అనేది రాదు. మహిళలు, బాలికలు తలెత్తుకొని రోడ్ల మీద కూడా తిరిగే పరిస్థితి లేనటువంటి ఈ స్థాయిని మనం అరికట్టలేము. అటువంటి వాళ్ళకి కన్నుకి కన్ను, పన్నుకు పన్ను సిద్ధాంతం ద్వారానే బుద్ధి చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఇలాంటి సిద్ధాంతాలు అమలు చేయలేము, కానీ ఇట్లాంటి కిరాతకులకి ఇలాంటి సిద్ధాంతాలు అమలు చేయాలి. ఇప్పటికే లేట్ జరిగింది కాబట్టి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ప్రభుత్వం మరింత కఠినంగా దొరికిన నేరస్తుల్ని, ఇంకా దొరకాల్సిన నేరస్తుల్ని పట్టుకుని వారిని శిక్షించాలని నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో చేనేత కుటుంబానికి చెందినటువంటి పొమ్ముజుల వెంకటేశ్వర యొక్క కుమార్తె పొమ్ముజుల సుచరిత వాళ్ళు అత్యంత పేద స్థితిలో బహిర్భూమికి వెళ్ళినటువంటి సమయంలో గంజాయి, మత్తు పదార్థాలు సేవించినటువంటి దుండగులు ఆ పాప మీద అత్యాచారం చేసి హత్య చేయడం అనేది అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి. దీన్ని నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం పూర్తిగా ఖండిస్తుంది. కాబట్టి ఈ మధ్య కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ, హోంశాఖ మంత్రి అనిత గారు కానీ, పోలీస్ శాఖ సిబ్బంది కూడా మాట ప్రకారం 48 గంటల్లో దుండగులను పట్టుకోవడం జరిగింది. అదే కాకుండా ఆ పేద కుటుంబానికి కొంచెం ఆదుకోవడానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. అయితే మేము ప్రధానంగా డిమాండ్ చేయడం ఏంటంటే 10 లక్షలు ఇవ్వడమే కాక ఆ అత్యంత పేదరికం చేనేత కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చి ఆదుకోవాలనేటువంటిది నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే ఈరోజు ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీ జరిపే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి దేవాంగ సంఘాలు కూడా మద్దతు తెలియజేయాలని, ఇటువంటి ర్యాలీలు చేయాలనేటువంటి అవసరం ఉందని మేము కోరుకుంటున్నాం. అలాగే దోషులను ఈ విధంగా యువతకి ఈరోజు నైతికంగా ఏదైతే లేదో అది దోషులను పట్టుకోవడమే కాదు, వాళ్ళకి త్వరితగతిన శిక్ష పడే విధంగా ఈ వ్యవస్థ పనిచేయాలి. దీని మీద ఈరోజు 2-3 రోజులు ఇట్లా వచ్చిన తర్వాత వదిలేయకుండా ఆ పట్టుకున్నటువంటి దేవరకొండ విజయ్ అనేటువంటి వ్యక్తిని కానీ, మహేష్ అనేటువంటి వ్యక్తిని కానీ, శ్రీకాంత్ అనేటువంటి దోషుల ముగ్గురిని కూడా వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలనేది మా యొక్క డిమాండు. అట్లాగే మహిళలకి ఉన్నటువంటి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అనేక చట్టాలను
సమాజంలో అవగాహన కల్పించి యువత పెడదోరణ పట్టకుండా మత్తు పదార్థాలకి బానిసలు కాకుండా సమాజంలో చైతన్యం కలిగించే విధంగా కూడా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాలి. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి 10 లక్షలు ఇచ్చి ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు మేము ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం తరపున తెలుపుతున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ భవిష్యత్తులో మరొక మహిళలకి జరగకుండా ఉండాలంటే ఈ దుండుగులను చాలా కఠినంగా శిక్షించాలి. ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా కార్యక్రమాలు జరగాలి. ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తే ఆ పేద కుటుంబం అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉందనేది మా ప్రగాఢ విశ్వాసం తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ నెల 21వ తేదీ ఈపురపాలెంలో జరిగిన దుర్ఘటన ఇప్పటికే ఎన్నో ఇన్సిడెంట్స్ ఇలాంటివి రిపీట్ అవుతున్నాయి. అయినా సరే మళ్ళీ తిరిగి జరుగుతున్నాయంటే వైఫల్యం ఎక్కడుంది? యువతలో ఉన్న విశృంఖలత్వం, మోరల్స్, మేనర్స్ లేకుండా పోవడం, ముఖ్యంగా నైతిక విలువలు అనేవి ఈనాటి యువతలో చాలా తగ్గిపోయాయి. అవన్నీ డెవలప్ అయితే కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కంట్రోల్ అవ్వవు అన్నది నా ఉద్దేశం. కాబట్టి చట్టాలు తీవ్రంగా తీసుకొని ఇలాంటి ఇన్సిడెంట్స్ని ముందు రిపీట్ అవ్వకుండా గవర్నమెంట్ కానీ చట్టాలని పటిష్టం చేసి ఆల్రెడీ రౌడీ షీటర్స్గా ఉన్న వాళ్ళని ఫ్రీగా వదిలేయడం అనేది చాలా అమానుషత్వం. ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వడానికి మెయిన్గా అదే రీజన్ అవుతుంది. అలాగే ఆడపిల్లలు కూడా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకి జాగ్రత్తలు చెప్పాలి. వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అన్నది నేర్పించాలి. మొన్న జరిగిన సంఘటన ఇలాంటి వాటికి ఒక నిదర్శనంగా నేను అనుకుంటున్నాను. ఆ అమ్మాయి కొంచెం జాగ్రత్తగా ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు. అలాంటి వాళ్ళని ఫ్రీగా గవర్నమెంట్ వదిలేయకుండా ఉండుంటే ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి అన్నది నా ఉద్దేశం. సో ఏదైనా సరే జరిగింది చాలా అమానుషం. సో గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని వాళ్ళని పట్టుకోవడం అనేది వెంటనే పట్టుకున్నారు. దానికి నిజంగా చాలా సంతోషిస్తున్నాం. కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ఆ ఫ్యామిలీని ఆదుకోవాలన్నది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. అనే పాపకు జరిగిన అన్యాయం హేతునీయమైనది. రౌడీ షీటర్స్ మత్తు పదార్థాలకు బానిసలుగా తయారైన ఈ గత ప్రభుత్వం అవనండి, ఎట్లన్నా అవనండి, ఆ మత్తులో ఈ విచక్షణారహితంగా వ్యక్తులు తయారైపోయి దయాగుణాలు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. మహిళలు ఈ విషయాల్లో చాలా అన్యాయాలకు తద్వారా అఘాయిత్యాలకు చంపబడుతున్నారు. దీనికి ఈ ఘటనలో ప్రభుత్వం వారు వెంటనే స్పందించి కొంతమందిని పట్టుకోవడం జరిగింది. అందుకు ప్రభుత్వంకి ధన్యవాదాలు. కానీ రూపాయి ఒకటే ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, వారికి పూర్తిగా ఆ పాప ఉంటే ఆ కుటుంబానికి ఎంతో అండగా ఉంటుంది కాబట్టి ఆ ఒక్క కార్యక్రమాన్ని రెండో పాప అయిన ఆ అమ్మాయికి తగు ఉద్యోగ వసతి కల్పించాలని మా దేవాంగ సంఘం తరఫున మరీ ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే రౌడీ షీటర్స్ ఎవరైనా సరే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి అంటే భయపడే విధంగా ఈ రౌడీ షీటర్ల మీద యాక్షన్ తీసుకోవాలని మేము ప్రభుత్వం వారిని, పోలీస్ శాఖ వారిని విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు. 21వ తారీఖున బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో జరిగిన సంఘటన అందరి మనసుని కలిసివేస్తుంది. ఇలా ఒక ఆడపిల్లకి జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటన ఏ ఆడపిల్లకి జరగకూడదు. వారికి విధించిన శిక్ష ఎలా ఉండాలి అంటే, ప్రతి ఒక్కళ్ళు ఏ పని ఆడపిల్లని టచ్ చేయాలంటే వాళ్ళు భయపడే విధంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.